నగరంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నలుగురు మహిళల మేకప్ కరిగిపోయి ఒకరినొకరు చూసుకొని భయంకరంగా అరుపులు. వారిని చూసి ప్రజలు భయంతో పరిగెత్తారు. ఇవాళ ఉదయం మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏరా మామ ఇంటికొచ్చి కార్డు ఇచ్చినా పెళ్ళికి రాలేదే అని అడిగాడు. సారీరా మామ, కొంచెం బిజీగా ఉండి మర్చిపోయాను అన్నాను. నీ తర్వాతి పెళ్ళికి తప్పకుండా వస్తానని చెప్పాను. వాడు నోటికొచ్చినట్టల్లా తిట్టి కాల్ కట్ చేసి ఇంటికొచ్చి మరీ కొట్టి వెళ్ళాడు. నేనేమైనా తప్పుగా మాట్లాడానంటారా? రాజు, ఏమైంది రాణి? ఎందుకు ఏడుస్తున్నావు? రాణి, ఇంటర్ రిజల్ట్స్లో మార్కులు తక్కువ వచ్చాయి. రాజు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది? రాణి, 99.9% వచ్చింది. రాజు, అన్ని మార్కులు వచ్చినా ఏడుస్తున్నావెందుకు? నా ఫోన్లో కూడా ఇంత ఛార్జింగ్ పెట్టలేదు. నేను లైన్ వేసే అమ్మాయి పేరు హేమ. ఆ అమ్మాయిని చూస్తే పుట్టింది ప్రేమ. ఒకరోజు కుట్టింది నన్ను దోమ. అందుకే నేను వెళ్ళాను కోమా. చివరికి తెలిసింది ఇదంతా ఓ డ్రామా. భర్త ఫోన్లో సీరియస్గా చూస్తున్న భార్యతో, ఏంటోయ్ గూగుల్లో అంత సీరియస్గా ఏం వెతుకుతున్నావు? భార్య, ప్రొద్దున మేడం మీద ఆరేసిన చీర గాలికి ఎగిరిపోయిందండి. గూగుల్లో ఏది వెతికినా దొరుకుతుందని మీరేగా చెప్పారు, అందుకే వెతుకుతున్నా. పార్వతి, ఈరోజు మీరు మా ఇంటికొచ్చి పాట పాడాలి. సరోజ, ఎందుకు? పార్వతి, బంధువులొచ్చి వారమైంది, ఎలా పంపాలో తెలియట్లేదు. టీచర్, గోపి, నువ్వు యాపిల్ పండు తింటున్నావు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పు. గోపి, ముందు యాపిల్ ఇవ్వండి టీచర్, తింటూ చెబుతాను. గుడ్డివాడి గర్ల్ ఫ్రెండ్ చెవిటివాడితో వెళ్ళిపోయింది. ఇది మూగవాడు చూశాడు. ఈ సంగతి గుడ్డివాడికి ఎలా చెబుతాడు? భర్త, సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. భార్య, టీవీ సీరియల్ చూడండి. వాటిలో సమస్యలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవి. రాము, మధ్యాహ్నం మా ఆవిడ కాస్త అలసటగా ఉందని చెప్పింది. సర్లే సాయం చేద్దామని కిచెన్లోకి వెళ్తే కీరా దోస ముక్కలు కోసి ప్లేట్లో ఉన్నాయి. నేను వాటిపై కొంచెం కారం వేసి ఇచ్చాను. కొంతసేపటికి పడక గది నుంచి కేకలు. నాకేం తెలుసు ఆమె కీరా ముక్కలను కళ్ళపై పెట్టుకుంటుందని? నేనేమైనా కలగన్నానా?